ప్రభువా, చెలరేగిపోతున్న అపవాది కార్యాలను లయపరచండి ప్రభువా. సంఘములలో ఐక్యత, దేవుని బిడ్డల ఐక్యత. మన నినాదం ఒక్కటే, హల్లెలూయా. ఏంటా నినాదం? యేసే లోకరక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డల యొక్క ఐక్యత ద్వారా ప్రపంచంలో మార్పు వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అంతేగాని లోకానికి సంఘాలు ఈ రోజున అలుసుగా దేవుని నిందించడానికి అవకాశాలుగా ఉండడానికి వీల్లేదు. ప్రార్థనలో మనం మోకాళ్ళు వంగినప్పుడు, ఆది అపోస్తలుల యొక్క ప్రార్థనా విధానం ఎంత గొప్పదంటే, అందరూ కలిసి ఏకహృదయంతో ఏం చేశారంట? వాళ్ళు ప్రార్థన చేశారు. అందును బట్టి సహవాసము అనే మాట ఉంటుంది కదా బైబిల్లో. సహవాసము, కలిసి నివసించడం. సహవాసం అంటే అర్థం ఏంటి? సహ అంటే కలిసి, వాసం అంటే నివసించడం. సహవాసం అంటే కలిసి నివసించడం. ఉపవాసం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉప అంటే ఉప్మా. అమ్మ, నీకు తెలిసిన ఉపవాసం అదేనేమో. ఉపవాసం అనగానే ఉప్మా వండుకుని తినేవాడు చాలామంది. నో, ఉపవాసం అంటే దేవుని దగ్గరగా రావడం. ఉప అంటే దగ్గరగా అని అర్థం. ఉపవాసం అంటే ఎవరికి దగ్గర? దేవుని దగ్గర. కొంతమంది ఉపవాసం చేస్తారు. ఈరోజు ఫ్రైడే అండి, మేము ఫాస్టింగ్ అండి, ఊరు వెళ్తున్నాను, మా కోసం మీరు కొంచెం ప్రార్థన చేసేయండి. ఇంకెందుకే మనం ఉపవాసం చేయడం? అది ఆచారసమైన ఉపవాసమే కానీ అర్థవంతమైన ఉపవాసం కాదు. ఉపవాసం అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ సమయాన్ని దేవుని కోసం కేటాయించి వాక్యం చేయడంలో, ప్రార్థన చేయడంలో వినియోగించాలి. కానీ ఉపవాసం ఉండి అని చెప్పి ఎవరో చేస్తున్నట్టుగా నువ్వు కూడా ఉపవాసం చేయడేసే ఆ పరిస్థితి కాదు బైబిల్ చెబుతుంది. ఉపవాసం అంటే దేవుని దగ్గరగా రావడం, కమింగ్ క్లోజర్ టు గాడ్. పుట్ ఎవ్రీథింగ్ అసైడ్. సమస్తాన్ని ప్రక్కన పెట్టేసాయి. ఫోను, ల్యాప్టాప్ అన్నీ పక్కన పెట్టు. కూర్చో దేవుని సన్నిధిలో. లార్డ్, టాక్ టు మీ, రివైవ్ మీ లార్డ్, రిఫ్రెష్ మీ. నీ సన్నిధికి వెళ్తున్నాను, సేవకుని ద్వారా నాతో మాట్లాడండియ్యా. నా హృదయంలో ఎలాంటి బాధలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, నా జీవితంలో పరిష్కారం దొరకని సమస్యలు ఉన్నాయో, లార్డ్ స్పీక్ టు మీ త్రూ యువర్ సర్వెంట్. ప్రార్థనాపూర్వకంగా రావాలి దేవుని దగ్గరికి. ఉపవాసము, సహవాసము. సహవాసం అనే మాట హిబ్రూలో కొయినోనియా అనే పదం వాడారు. కొయినోనియా అంటే షేరింగ్ వన్ పాట్. ఒకే కుండలోనిది భుజించడం, ఒకే పాత్రలోనిది త్రాగడం. అది సహవాసం అంటే. కొన్ని దేశాల్లో కుటుంబం అంతా కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేస్తారు. తెలుసా మీకు ఆ విషయం? తండ్రి ఓ పక్క, తల్లి ఓ పక్క, పిల్లలందరూ ఒక చోట కూర్చుని ఒకే ప్లేట్లో పెట్టుకుంటారు భోజనం. ఎవరికి కావాల్సింది వాళ్ళు లాక్కుని తింటూ ఉంటారు. పెళ్ళైన రోజు భార్యాభర్తలకి ఒకే ప్లేట్లో భోజనం పెడతారు. మీరిద్దరూ ఒకటే ఈ రోజున నేను చెప్పడానికి అనమాట. ఆ ఒక్క ఆకుల్లో, లేకపోతే ఒక్క అరిటాకులో భోజనం పెట్టి ఇద్దరిని తినమంటారు. కొయినోనియా, షేరింగ్ వన్ పాట్. సమిష్టిగా ఉండడం, కలిసి ఉండడం, దేవుని బిడ్డలందరూ కలిసి బ్రతకడం. అలాంటి ఆధ్యాత్మిక అనుభవం మనం ఎదగాలి. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు రక్తం మనందరినీ ఒకటిగా చేసింది. ప్రైజ్ ది లార్డ్.